హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ ఏరియాలోనే ఈ దగ్గరలోనే దేవరపల్లి గ్రీన్ఫీల్డ్ హైవే ఖమ్మం నుండి స్టార్ట్ అవుతుంది. దేవరపల్లి వరకు టోటల్గా 162 కిలోమీటర్ల వరకు దేవరపల్లి గ్రీన్ఫీల్డ్ హైవే ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ హైవే పాయింట్ నుండి కరెక్ట్గా ఒక 1.5 కిలోమీటర్ దూరంలో నేను చూపించబోయే ఇల్లు ఉంటుందండి. ఒకసారి ఈ వీడియో పూర్తిగా చూడండి. టోటల్గా 252 గజాల ఫ్లాట్ అండి. ఫ్లాట్లో ఒక చిన్న ఇల్లు ఉంది. 1600 రూపాయలు రెంట్ వస్తుంది. ఇక్కడ దగ్గరలో DTC పెప్పుడు వెంచర్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ నుండి కరెక్ట్గా ఒక 2 కిలోమీటర్స్ దూరంలో ముస్తఫా నగర్ మనకు వస్తుంది. ఇంకొంచెం స్ట్రైట్గా వెళ్తే అగ్రహారం బ్రిడ్జ్ వస్తుంది మీకు మధ్యలో. ఈ దంసలాపురం విలేజ్లోనే ఒక 2 ఫ్లాట్స్ దాకా అవైలబుల్ ఉన్నాయి. మీరు చూస్తున్న DTC పెప్పుడు లేఅవుట్, దీనిలో కూడా ఫ్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి. ఫ్లాట్ అమ్మేది ఇక్కడే ఉందండి. ఇటు నుంచి లోపలికి వెళ్ళాలి. వేప చెట్టు కనిపిస్తున్న ఇల్లే అండి అమ్మేది. 252 గజాల ఫ్లాట్ అండి ఇది. ఇల్లు వాల్యూ లేదు, టోటల్గా ఫ్లాటే వాల్యుయేషన్ ఉంది. గజం 22,000 చెప్తున్నారు ఫ్లాట్ ధర. కూర్చుంటే మాడుకోవచ్చు. టోటల్గా 252 స్క్వేర్ యార్డ్స్ కాబట్టి చాలా పెద్ద ఇల్లు కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. G+1 కట్టించుకోవచ్చు. దేవరపల్లి గ్రీన్ఫీల్డ్ హైవే దగ్గరలో ఉంది కాబట్టి ఇది చాలా మంచి ఛాన్స్. మీ భవిష్యత్తులో కూడా పెట్టుబడికి కంపల్సరీ ఒక రాబోయే 5 సంవత్సరాల్లో కంపల్సరీ డబుల్ అయ్యే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే గ్రీన్ఫీల్డ్ హైవే దగ్గరలో ఉంది కాబట్టి హైవే కంప్లీట్ అయిపోతే మాత్రం చాలా బ్రహ్మాండంగా ఉంటుంది ధర మాత్రం. ఇన్వెస్ట్మెంట్ పర్పస్ ఆలోచించే వాళ్ళకి చాలా మంచి ఛాన్స్ అండి. ఇల్లు కట్టుకునే వాళ్ళకి కూడా చాలా మంచి ఛాన్స్. బిల్డర్తో మాడుకొని ఇల్లు కట్టించుకోవచ్చు. దీనికి సంబంధించిన పేపర్స్ ఏవైతే ఉన్నాయో, ఒకవేళ మీకు ఫ్లాట్ నచ్చితే మనం అన్నీ కూడా ఈసీ చెక్ చేసుకొని ముందుకెళ్దాం. ఈ ఫ్లాట్ చూడాలనుకుంటే ఒకసారి మా నెంబర్స్కి కాల్ చేయండి. ఈ ఫ్లాట్ నుండి ఖమ్మానికి వెళ్ళే దారి కూడా మీకు చూపిస్తాను, వీడియో చివరిలో ఉంది. ఇంతవరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మేము ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ రూపంలో మీకు అందుతుంది. లేటెస్ట్ వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దంసలాపురం నుండి ఈ బ్రిడ్జ్ ద్వారానే ముస్తఫా నగర్ చేరుకున్నాం.